దేదీప్యమానంగా వెలగడానికి ప్రపోజల్స్ అన్ని కూడా తయారు చేశాం. సుమారు 15 కోట్లతో ఈ నిర్మాణం జరగబోతుంది. కాశీలో ఉన్నటువంటి ఏ అయితే దేవాలయం ఉన్నదో అదే ప్రకారంగా మీరు లోపల రాగానే కాశీలాగా మీకు కనబడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని శిల్పశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. వీటిని గుర్తించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చెప్పండి. మీ పేరు స్వామి? నా పేరు వేలు ఆనందాచారి, పద్మశ్రీ అవార్డు వేలు ఆనందాచారి. సార్ స్వయంభూ అంటున్నారు కదా, అంటే ఎవరన్నా ఇక్కడ పూజలు చేస్తే గానీ లేకపోతే తపస్సు చేస్తే గానీ పిలిచిన అవకాశం ఉందా, లేకపోతే ఎందుకు పిలిచారు ఇక్కడ? ఇప్పుడు కొన్ని చాలా మనం భూమి లోపల తవ్వుతూ ఉంటామండి. తవ్వినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు, మనమైతే చూడలేదు కాబట్టి ఇది ఏ కాలం నాటి రాళ్ళు, మనకి ఏ కాలం నాటి రాళ్ళు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాళ్లను పరిశీలించి ఈ రాక్